Hello everyone, welcome to Calm Minds YouTube ఛానల్. ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. వెయిట్ సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, కానీ అసలు సి ప్రోగ్రామింగ్ మనం ఎందుకు నేర్చుకోవాలి? వై? అసలు దానివల్ల యూజ్ ఏంటి? ఎప్పుడో 1972లో కనిపెట్టిన సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇప్పుడు మనం ఎందుకు నేర్చుకోవాలి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈరోజు ఇంట్రడక్షన్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే మన ఈ పార్ట్లో చూసేద్దాం. ఆర్ యు రెడీ? ఫస్ట్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అదర్ కంట్రీస్కి వెళ్ళారనుకో, సపోజ్ యుఎస్ వెళ్ళారు అనుకుందాం. అక్కడ మీరు వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి? ఇంగ్లీష్, రైట్? సో వాళ్ళతో తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుందా? నో, రైట్? అలాగే మనం ఒక కంప్యూటర్ అంటే ఒక మెషిన్‌తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే వీ నీడ్ టు లెర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్‌లో మాట్లాడితేనే కంప్యూటర్‌కి అర్థమవుతుంది. మనం నార్మల్‌గా హాయ్ అంటే హ్యూమన్‌కి అర్థమవుతుంది. అదే హాయ్ మనం కంప్యూటర్‌తో చెప్పాలంటే మనం హాయ్ అని రాస్తే సరిపోదు. దానికొక కోడ్ ఉంటది. సో, ఆ కోడ్‌ని నేర్చుకోవడాన్నే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో టైప్స్ ఉంటాయి. పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, సి కావచ్చు, సి ప్లస్ ప్లస్ ఇలా చాలా ఉంటాయన్నమాట. కానీ బిగినర్స్ అందరూ స్టార్ట్ చేసేది సి లాంగ్వేజ్‌తో. బట్ వై సి లాంగ్వేజ్? సి లాంగ్వేజ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే సింటాక్స్ ఈజీగా ఉంటది. బిగినర్ ఫ్రెండ్లీ ఉంటది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కూడా సి ప్రిఫర్ చేస్తాయి. ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీరు ఫ్యూచర్‌లో జావా కానీ, పైథాన్ కానీ ఏమన్నా నేర్చుకునేటప్పుడు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ మనం లాజిక్ బిల్డింగ్ అని ఉంటది. అది నేర్చుకుంటే ఫ్యూచర్‌లో మీకు చాలా యూజ్ అవుతది. సో, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ అసలెందుకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. మీరు ఎక్కువ ఆలోచించకండి. అంటే ఇది ఎలా రాసాము? ఏంటి? అర్థం అవ్వట్లేదు మాకు అని చెప్పి ఇవేం ఆలోచించొద్దు. జస్ట్ మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే వెరీ గుడ్. లేదు అంటే డోంట్ స్టాప్ ఇట్. ఓపెన్ యువర్ ఫోన్. ఫోన్‌లో అయినా చెయ్యొచ్చు. డోంట్ అంటే లేదు మా దగ్గర ల్యాప్‌టాప్ లేదు అని చెప్పి ఎక్స్‌క్యూజ్ తీసుకోవద్దు. జస్ట్ స్టార్ట్ విత్ యూజింగ్ యువర్ ఫోన్ ఆల్సో. మీరు ఫోన్ యూజ్ చేసి కూడా చెయ్యొచ్చు. సో, మనం ఇప్పుడు చూద్దాం ఎలా కోడ్ రాస్తున్నాం అనేది. నేనిక్కడ స్క్రీన్‌లో మీకు చూపిస్తాను. జస్ట్ నేను ఏం రాసానో అది కాపీ చేయండి చాలు. ఫస్ట్ అయితే క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆన్‌లైన్ జీడీబీ కంపైలర్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చే లింక్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ కోడ్ కనిపిస్తుంది. సో, ఇది రిమూవ్ చేసేయండి. ఎందుకంటే మనం కోడ్ రాస్తున్నాం ఇప్పుడు. నేనిక్కడ ఏం రాస్తున్నానో జస్ట్ అది కాపీ చేయండి. ఓకే. మీరు ఎక్కువ కంగారు పడొద్దు. అసలేంటి మాకేం అర్థం అవ్వట్లేదు ఇవేం ఆలోచించొద్దు. ఇట్స్ జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో. నేను మీ చేత ఇప్పుడు కోడ్ రాపిస్తున్నాను. యూ ఆర్ గోయింగ్ టు రైట్ ద కోడ్ ఆన్ యువర్ ఓన్. రాస్తారు. జస్ట్ ఇక్కడ నేను ఏం రాస్తున్నానో అది కాపీ చేయండి చాలు. int main printf. And next return 0. ఇది బేసిక్ ఫంక్షన్ అంటే బేసిక్ సింటాక్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ లైన్స్ అనేవి బేసిక్ సింటాక్స్. మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే రాస్తుంటే అది అలవాటు అవుతుంది. కానీ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ క్విక్‌లీ యూ కెన్ జస్ట్ రిమెంబర్ దీస్ లైన్స్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే మీరిప్పుడు ఒకటి ప్రింట్ చేయబోతున్నారు. ఏంటో తెలుసా? మీ నేమ్. సో, మీరేం చేస్తారంటే మీ నేమ్ ఏదైతే ఉందో జస్ట్ ఇక్కడ టైప్ చేయండి. నేను సపోజ్ హలో సబ్‌స్క్రైబర్స్
అని ప్రింట్ చేస్తున్నాను. హలో. ఓకే. ఇప్పుడు లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. సి. సో, ఇప్పుడు రన్ చేసి చూద్దామా? అవుట్‌పుట్ ఏమొస్తుందో? సి. హలో సబ్స్క్రైబర్స్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. మనం లార్జ్ చేసి చూద్దాం. సి హలో సబ్స్క్రైబర్స్. అర్థమైందా? ఇలా మనం ఒక కంప్యూటర్‌తో ఇక్కడ మనం ఏం చెప్పామంటే యాక్చువల్‌గా కోడ్ ప్రింట్‌ఎఫ్ అని మనం ఇచ్చినప్పుడు, మనం ఏదైతే అక్కడ ప్రింట్ అవ్వాలని అనుకుంటామో, అది జస్ట్ ఇక్కడ రాస్తే సరిపోతది. ఇట్స్ ద వే టు కమ్యూనికేట్ విత్ ద మెషిన్. సో, ఈస్ ఇట్ ఇంట్రెస్టింగ్? ఇంట్రెస్టింగ్ రైట్? మనం నెక్స్ట్ వీడియోలో అసలిదేంటి, ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి నేర్చుకుందాం నెక్స్ట్ పార్ట్స్‌లో. అంతవరకు బాయ్.